సో హాయ్ హలో ఎవ్రీవన్. నదుల క్రమక్షయం గురించి ఈ ఏ విధంగా అవుతాయో దాని గురించి ఈరోజు పాఠము. నదులు క్రమక్షయం. నదులు శైథిల్య శిలా పదార్థాన్ని రవాణా చేసి లోతట్టు హరివానాలు లేదా సముద్ర భూతలంపై నిక్షిప్తం చేస్తాయి. అంటే నదులు ప్రవహించేటప్పుడు అంటే ట్రాన్స్పోర్ట్ చేస్తాయన్నమాట. ఏవి లోతట్టు సముద్ర భూతలం పైన ఈ శిలా పదార్థాన్ని ఒక దగ్గర అక్యుములేట్ చేస్తాయి. అందువల్ల వివిధ రకాల క్రమక్షయము, నిక్షేపణ, భూస్వరూపాలు ఏర్పడతాయి. ఈ విధంగా గంగా సింధు మైదానం అంటే గంగా సింధు ప్లెయిన్ ల్యాండ్స్ లేదా నైలు నది లోయ, మిసిసిప్పి మిస్సూరి మైదానం తదితరాలను ప్రపంచంలోని ప్రధాన నది హరివానాలు, నది భూ దృశ్యాలకు ఫ్లూవియల్ ల్యాండ్స్కేప్స్ ఉదాహరణగా పేర్కొంటారు అనమాట. నదుల క్రమక్షయం శక్తి వల్ల అంటే ఈ నదులు క్రమక్షయ శక్తి వల్ల అవి ప్రవహించే లోయలను కోతకు గురి చేస్తాయి. అవి ఏవైతే లోయలు వ్యాలీస్ ఉంటాయో ఆ వ్యాలీస్కు కోతకి దెబ్బ పడుతుంది అనమాట నదులు ప్రవహించినప్పుడు. ఈ కోత క్షితిజ లంబ దిశలో అంటే అదో క్రమక్షయం లేదా క్షితిజ సమాంతర దిశలో పార్శ్వ క్రమక్షయం ఉండవచ్చు. అంటే క్షితిజ సమాంతరంగా అయినా ఉండొచ్చు, క్షితిజ లంబ దిశలో అయినా కూడా ఈ కోత ఈ నదీ క్రమక్షయ ప్రవహించడం వల్ల జరుగుతుంది. శైథిల్య శిలా పదార్థాన్ని నదులు తమతో పాటు ద్రావణ రూపంలో అంటే లిక్విడ్ రూపంలో, చోదక రూపంలో లేదా తేలియాడటం ద్వారా రవాణా ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఏవైతే శిథిలమైపోయింటే శైథిల్య అంటే అంటే డీకంపోజ్ అయింటాయో ఆ శిలని నదులు ఏం చేస్తారంటే లిక్విడ్ రూపంలో కానీ, చోదక రూపంలో లేదా పైన తేలియాడ రూపంలో కానీ ద్వారా రవాణా చేస్తాయి. నదీ భారం బాగా అధికమైనప్పుడు అంటే వాటర్ ఎక్కువైనప్పుడు, నదీ వేగం క్షీణించినప్పుడు శిలా పదార్థం అనువైన ప్రదేశాల్లో నిశ్చితమవుతుంది. ఈ నది ఎక్కడైతే ప్రవహించడం స్టాప్ అవుతుందో తగ్గుతుందో అక్కడ ఈ శిలలన్నీ కూడా డిపాజిట్ అయ్యి, నిక్షిప్తం అంటే డిపాజిట్ అవ్వడం. శిలా పదార్థాన్ని కణాల పరిమాణం ఆధారంగా వేరు చేసిన తర్వాతే నది నిక్షేపిస్తుంది. ఓకే, అందువల్ల నది హరివానం ఎగువ భాగాల్లో స్థూల రేణువులతో కూడిన ఇసుక, మధ్య భాగంలో సిల్ట్, చివరిగా నది ముఖ ద్వారాల వద్ద సూక్ష్మ రేణు నిర్మితమైన బంకమన్ను ఉంటుంది. ఓకేనా, అంటే ఫస్ట్ ఇసుక ఉంటుంది, ఆ తర్వాత మట్టి బురద సిల్ట్ ఉంటుంది, ఆ తర్వాత సూక్ష్మ రేణు నిర్మితమైన బంకమన్ను ఉంటుందన్నమాట. ఇది నదీ క్రమక్షయం. అదే క్రమక్షయ దశలు స్టెప్స్ ఏంటంటే ఉన్నాయో నదులు, అవి ఆవిర్భవించిన ఎత్తైన పర్వతాలు, పీఠభూములు ప్రాంతాల్లో వేగంగా ప్రవహిస్తూ, ఎక్కడైతే పర్వతాలు ఎత్తుగా ఉన్నా పీఠభూములు అంటే సీ లెవెల్ కంటే ఎక్కువ ఉండేటివి, ఇవి ఉన్న చోట ఇవి వేగంగా ప్రవహిస్తూ అధిక క్రమక్షయం శక్తి కలిగి ఉంటాయి, ఎక్కువ వాటిని కోతకు గురి చేస్తాయి. అందువల్ల ఈ ప్రాంతాల్లో నదులు కేవలం క్రమక్షయాన్ని, ముఖ్యంగా అదో క్రమక్షయాన్ని మాత్రమే కలిగిస్తాయి. పర్వతాలు పీఠభూముల ద్వారా మైదానాల్లో చేరిన తర్వాత నదులు క్రమక్షయం శక్తి బాగా క్షీణిస్తుంది. అంటే ఇవి ఎక్కువ ఇక్కడ జరిగే అవకాశం ఉందనేసి అంటున్నాం. ఈ సమయంలో అవి పార్శ్వ క్రమక్షయం మాత్రమే చేస్తాయి. క్రమంగా ఇది స్వల్ప పరిమాణంలో నిక్షిపణం చేసే దిశకు చేరుకుంటుంది. సముద్రాల్లో కలిసే దిశలో నదులు అధికంగా నదీ భారం వల్ల పెద్ద మొత్తంలో నిక్షేపణ చేస్తాయి. క్రమక్షయం పూర్తిగా స్తంభించబోతుంది. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే పీఠభూములు ఎత్తైన పర్వతాలు ఉన్నప్పుడు నదీ ప్రవాహ వేగం ఎక్కువ ఉండి ఆ తర్వాత తగ్గి, ఆ తర్వాత ఈ శైథిల్య శిలలు నిక్షేపితమైతే డిపాజిట్ అయితే మినరల్స్ అన్నీ కూడా అనేసి అంటున్నారు అనమాట. ఇక్కడ అది విషయం. నెక్స్ట్ భూస్వరూపాలు, ల్యాండ్స్కేప్స్. నది హరివానంలో ఆవిర్భవ ప్రాంతం నుంచి
నది ముఖద్వారం మధ్య అనేక రకాల భూస్వరూపాలు గమనించవచ్చు. అంటే నది స్టార్ట్ అయిన కాటి నుంచి నది ఎండింగ్ అయ్యే మధ్యలో చాలా ల్యాండ్స్కేప్స్ వస్తాయి. అవి ఆవిర్భావ ప్రాంతంగా మనం ఇప్పుడు చూస్తే క్రమక్షయ భూస్వరూపాలు, మధ్య భాగంలో క్రమక్షయం నిక్షేపణ భూస్వరూపాల మిశ్రమం, ముఖద్వారాల వద్ద నిక్షేపణ భూస్వరూపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఓకే, నది ఎగువ భాగాల్లో కింద పేర్కొన్న క్రమక్షయ భూస్వరూపాలు ఏర్పడతాయి. ఒకటి వి ఆకారపు లోయలు, గార్జులు, కానియన్లు, తర్వాత నదీ గ్రహణం, ఫ్లంజ్ ఫూల్స్, తర్వాత జలపాతాలు, ర్యాపిడ్స్, క్యాస్కేడ్స్, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. క్షితిజ లంబ దిశలో అదో క్రమక్షయం వల్ల నదులు లోతైన వి ఆకారం సంతరించుకుంటుంది. కొన్ని సందర్భాలు ఇవి చాలా లోతుగా ఉండి నిటారు వారలు ఏర్పడినప్పుడు గాజులు, కానియన్లుగా పిలుస్తారు. ఉదాహరణకు హిమాలయ నదులు ఇక్కడ ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఇండియన్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం ఫోకస్ చేయాలి. ఉదాహరణకు హిమాలయ నదులు శివాలిక్ కొండలు దాటేటప్పుడు లోతైన గార్జుల ద్వారా ప్రవహిస్తాయి. ఇంకొక చెప్తున్నాడు, బ్రహ్మపుత్ర నది ఇంపార్టెంట్. ఇది భారతదేశంలోకి అరుణాచల్ ప్రదేశ్లోని సయాడియా గార్జ్ నుంచి ప్రవహిస్తుంది. యుఎస్ఏలో కొలరాడో నది, యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అక్కడ దాని గురించి కూడా చెప్తున్నాడు. కొలరాడో నది ప్రపంచ ప్రసిద్ధి చెందిన గ్రాండ్ క్యానియన్ నుంచి ప్రవహిస్తుంది. అంటే ఇట్లాంటివి ఉంటాయి. ఎందుకు ఇలాంటివి ఏర్పడాయి అంటే నదీ క్రమక్షయం వల్ల అదనమాట. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో అనేక నదులు వేగంగా ప్రవహిస్తూ భారీ జలపాతాలు, వాటర్ ఫాల్స్ ఏర్పరుస్తాయి. సహీద్ర కొండలోని శరావతి నది, ఈ శరావతి నది ఎక్కడుంది అని అంటే సహ్యాద్రాది కొండల్లో ఉంది. అది గురించి కూడా మనం ఇంపార్టెంట్. మన దేశంలోకెల్లా ఎత్తైన జోగ్ జలపాతాన్ని ఏర్పరుస్తుంది. ఓకే, ఈ జోగ్ వాటర్ ఫాల్ శరావతి నది వల్ల ఏర్పడింది. అది ఎక్కడుందంటే సహ్యాద్రి కొండల్లో ఉంది. నయాగరా, లివింగ్ స్టోన్, ఏంజల్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ జలపాతాలు ఎలా ఏర్పడ్డాయంటే నదీ క్రమక్షయం వల్ల ఏర్పడ్డాయి. కావేరీ నది ఎత్తైన కర్ణాటక పీఠభూమిని వదిలి తమిళనాడు పీఠభూమిని చేరేటప్పుడు, వెరీ ఇంపార్టెంట్, కావేరీ నది ఎత్తైన కర్ణాటక పీఠభూమిని వదిలి తమిళనాడు పీఠభూమిని చేరేటప్పుడు శివసముద్రం, హొగేకల్ జలపాతాలు ఏర్పడ్డాయి. శివసముద్రం అనేది జలపాతం, హొగేకల్ అనేది జలపాతం, వాటర్ ఫాల్. ఆవిర్భావ ప్రాంతాల్లో వేగంగా ప్రవహించే నదులు సమాంతరంగా ప్రవహించే చిన్న నదులను క్రమంగా తమలో కలుపుకుంటూ యాడ్ చేసుకుంటాయి. ఈ ప్రక్రియనే నదీ గ్రహణంగా పిలుస్తారు. భగీరథి నది సమీపంలోని అలకనందాన్ని కలుపుకోవడం ద్వారా గంగా నది ఆవిర్భవిస్తుంది. ఇది ఇంపార్టెంట్. భగీరథి నది సమీపంలోని, అంటే భగీరథి నది పోతూ ఉంది, ఆ నదిలోకి అలకనంద నది కలవడం వల్ల అప్పుడు గంగా నది ఆవిర్భవిస్తుంది. సో మనం ఏం చెప్తాము, గంగా నది పుట్టక ముందు ఏమేమి ఉంటాయి, అలకనంద, భగీరథి. సమాంతర నదులను వేరు చేసే ఎత్తైన ప్రాంతాన్ని వేగంగా ప్రవహించే నది శిథిలం చేయడంతో నదీ గ్రహణం సంభవిస్తుంది. అంటే ఒక నది పోతుంటుంది, ఆ నదిలోకి ఇంకో నది కలవడం నదీ గ్రహణం. ప్రవాహ దిశ మరలించిన చిన్న నది లోయ ఎండిపోతుంది. ఓకే, నెక్స్ట్ గిరిపద మైదానాలు. నదులు పర్వతాలను వీడి మైదానాలు చేరినప్పుడు, అంటే నదులు పర్వతాలు ఏవైతే మౌంటైన్స్ ఉంటాయో అవి వదిలేసి ఈ ఏవైతే ప్లేన్స్లోకి ఎంటర్ అయినప్పుడు అకస్మాత్తుగా తమ గతిశక్తిని, కైనటిక్ ఎనర్జీని కోల్పోవడంతో, కైనటిక్ ఎనర్జీ అంటే ½ ఓకే, కోల్పోవడంతో పర్వత పాదాల వద్ద కొంత శిల పదార్థాన్ని నిక్షేపితం చేస్తారు. అంటే ఏదే ఫూట్ ఆఫ్ ది మౌంటైన్స్. ఈ రకంగా ఏర్పడిన మైదానాలని గిరిపద మైదానాలు, ఇంగ్లీష్లో పెయిడ్ మౌంట్ అనేసి ప్లెయిన్స్ అని పిలుస్తారు. శివాలిక్ కొండలు గంగా మైదానానికి సంధి ప్రాంతంలో హిమాలయ నది నిక్షేపణం వల్ల ఏర్పడిన గిరిపద మైదానాన్ని బాబర్ టెరాయ్ మండలాలు విభజిస్తారు. అది గుర్తుంచుకోవాల్సి ఉండేది. బాబర్ మండలం గులకరాలు ఇసుకతో కూడి ఉంటుంది. బాబర్ మండలం, 2 మండలాల పేర్లు చెప్పినాం మనం.
బాబరు టెరాయి మండలం. బాబర మండలం అంటే గులకరాళ్ళు ఇసుక ఉంటుంది. అధిక సచ్ఛిద్రత వల్ల బాబర మండలంలో హిమాలయ నదులు నీరు ఇంకిపోయి లోయలు ఎండిపోతాయి. అధిక సచ్ఛిద్రత వల్ల ఇలా జరుగుతుంది అనేసి అంటున్నాడు. టెరాయి మండలంలో ఇంకిన నీరు పైకి ఉబికి, ఏదైతే లోపల ఉబికి ఉంటుందో ఇంకిపోయి ఉంటుంది నీరు, అది ఉబికి పైకి వచ్చి చిత్తడి నీళ్ళు ఏర్పడతాయి. ఇది ఇంపార్టెంట్. బావర్ అంటే గులకరాళ్ళు ఇసుక, ఇక్కడ నీళ్ళంతా ఎండిపోయి ఇంకిపోతాయి. టెరాయి మండలం అంటే నీరు పైకి వస్తుంది, అది గుర్తుంచుకోవాల్సింది. నెక్స్ట్, టెరాయి మండలాల్లో దట్టమైన అరణ్యాలు విస్తరించాయి. ఓకే, ఎందుకంటే చిత్తడి కాబట్టి. అక్కడ మైదాన ప్రాంతాల్లో పార్శ్వ క్రమక్షయం వల్ల విశాలమైన యు ఆకారపు లోయల నుంచి నదులు ప్రవహిస్తాయి. కఠిన శిల ప్రాంతాలను క్రమక్షయం చేసే శక్తి లేకపోవడంతో నదులు వంకలుగా తిరిగి ప్రవహిస్తాయి. అక్కడేంటి, వాళ్ళకి శక్తి క్షీణించిపోతుంది. ఎప్పుడైతే ఈ నదులు మైదానాలకు ప్రవహిస్తాయి, వాటి గతి శక్తి తగ్గిపోతుంది. అందువల్ల ఆ క్రమక్షయం చేసే శక్తి లేకపోవడంతో అవి ఏమవుతాయంటే వంకలు, కెనాల్స్గా మారిపోయి ప్రవహిస్తాయి. ఈ నదీ మార్గాలను నదీ వక్రతలుగా పిలుస్తారు. యు ఆకారపు లోయలతో కూడిన వక్రతల ద్వారా ప్రవహించేటప్పుడు అంతర్వక్రత తలాల వెంట శిలా పదార్థం నిక్షేపితమై ఇసుక దిబ్బలుగా ఏర్పడతాయి. ఈ ఇసుక దిబ్బలనే స్పర్స్ అంటారు. ఇంపార్టెంట్ ఇది కూడా. నదుల్లోకి వరదలు వస్తే లోయని వీడిన నది ఇరువైపులో ఉన్న లోతట్టు ప్రాంతాలను ముంచేస్తుంది. అంతే కదా, ఎక్కువ పడితే ఫ్లడ్స్ వచ్చేస్తాయి. ఈ వరద నీటిలో ఉన్న శిలా పదార్థం నది లోయకి ఇరువైపులో నిక్షేపితమవుతుంది. దీనివల్ల ఏర్పడిన మైదానాలను వరద మైదానాలు అంటారు. ఇవి చాలా సారవంతమైనవి. గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానం అనేక వరద మైదానాలతో కూడి ఉంది. అంటే ఇక్కడ చాలా సారవంతంగా ఉంటాయి, హై ఫర్టైల్ అనమాట. గంగా మైదానంలోని వరద మైదానాన్ని కాదరని, బంగర్ అనే రెండు భాగాలకు విభజిస్తారు. అంటే గంగా మైదానం ఒక వరద మైదానం. అది ఆ మైదానంలో రెండు భాగాలు ఉంటాయి, కాదరు, బంగర్. వరద మైదానంలో నదీ లోయకు సమీపంలో లోతట్టు ప్రాంతాన్ని కాదర్ మైదానంగా పిలుస్తారు. అంటే ఏదో డెప్త్లో ఉండేటివి, లోయకు డెప్త్లో ఉండేటివి కాదర్ మైదానం అంటారు. ఇది తరచుగా వరద ముంపునకు గురి కావడం వల్ల నవీన ఒండ్రు మట్టితో నిండి ఉంటుంది. ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చి ఈ లోతట్టు ప్రాంతం అందుపోతుంది కాబట్టి నవీన ఒండ్రు అంటే లేటెస్ట్ ఒండు మట్టితో ఏర్పడి ఉంటుంది. వరద మైదానంలో లోయకు దూరంగా ఉన్న ఎత్తైన ప్రాంతాల్లో బంగర్ మైదానంగా పిలుస్తారు. ఈ మండలం పురాతన ఒండ్రు మట్టితో నిండి ఉంటుంది. ఇది లోతట్టేం కాదు, కొంచెం దూరంగా ఉంటుంది అన్నమాట. ఈ ప్రాంతంలో వరద ముంపు తక్కువ, అంటే ఫ్లడ్స్ అనేవి తక్కువ ఉంటాయి. వరద మైదానంలో ఇంపార్టెంట్ బంగరు, బాబర్ అంటే లోతట్టు ప్రాంతం, తొందరగా ఈ వరద ముంపునకు గురయ్యేది. బంగర్ మైదానం అంటే నది లోయకు దూరంగా ఉంటుంది, పురాతన ఒండ్రు మట్టి, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ వరద మైదానంలో అర్ధచంద్రాకాకృతి, అంటే మనం పురాతన ఒండ్రు మట్టి బంగర్ అన్నాం కదా, అక్కడ ఆ మైదానంలో అర్ధచంద్రాకృతిలో ఉండే ఆక్స్బే సరస్సులు కూడా ఏర్పడతాయి. నదీ లోయలకు ఇరువైపులా ఒండుమట్టి నిక్షేపం వల్ల ఏర్పడే ఎత్తైన ఇసుక దెబ్బలను సహజ లేవీలుగా పిలుస్తారు. ఇవి వరద మైదానాన్ని భవిష్యత్తులో సంభవించే వరదల నుంచి కాపాడతాయి. కొన్ని సందర్భాల్లో ఈ లేవీలు ఉపనదుల సంగమాన్ని నిరోధిస్తాయి. ఏవైనా ఉపనదులు ఉంటాయి కదా, ఆ ఉపనదులు యాడ్ కావడానికి స్టాప్ చేస్తాయి అన్నమాట, అడ్డుకుంటాయి ఇవి. ఈ ఉపనదులు లేవీలకు సమాంతరంగా ప్రవహించే చాలా దూరం తర్వాత ప్రధాన నదిలో కలుస్తాయి. ఈ రకమైన సంగమ ప్రాంతాలు యూజు సంగమాలుగా పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ నదీ ముఖద్వారాలు. నదులు సముద్రాల్లో కలిసే ప్రాంతాలు నదీ ముఖద్వారాలు. నదులు సముద్రాల్లో కలిసే ప్రాంతాల వద్ద ఒండుమట్టిని లోయల్లోని నిక్షేపించడంతో శాఖోపశాఖలుగా చీలిపోతాయి. ఈ శాఖల ద్వారా ఒండుమట్టి నిక్షేపం వల్ల ఏర్పడే మైదానాలను
డెల్టాలు అంటే ఏదైతే ఎండింగ్ స్టేజ్లో ఉంటుందో, అంటే సముద్రంలో కలిసే ముందు ఇవి ఈ నిక్షేపించినవి శాఖలు అంటే విడిపోతాయి, చీలిపోతాయి అన్నమాట. ఓకే, వీటిని ఈ మైదానాల్లో మనం ఏమంటే డెల్టాలు. ఇవి చాలా సారవంతమైనవి, హై ఫర్టైల్ ల్యాండ్స్. అనాదిగా డెల్టా ప్రాంతాల్లో సాంద్ర వ్యవసాయం అభివృద్ధి చెందింది. ఇంపార్టెంట్. గోదావరి నది రాజమండ్రికి దిగువ 3 పాయలుగా చీలుతుంది. ఇది ఇంపార్టెంట్. గోదావరి నది రాజమండ్రికి 3 ప్రధాన పాయలుగా చీలిపోతుంది, డివైడ్ అవుతుంది. ఓకే, ఈ పాయల మధ్య గోదావరి డెల్టా ఏర్పడింది. ఓకే, గంగా హుగ్లీ బ్రహ్మపుత్ర డెల్టా పక్షిపాదాకారంలో ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. గంగా హుగ్లీ బ్రహ్మపుత్ర డెల్టా పక్షిపాదాకారంలో ఉంటుంది. కృష్ణా డెల్టా డిజిటేట్ తరగతికి, గోదావరి డెల్టా లోబేట్ రకానికి చెందింది. నర్మదా తపతి నదులు వాటి ముఖద్వారాల వద్ద కాకుండా, అంటే నదీ ముఖద్వారాల వద్ద కాకుండా శైథిల్య శిలా పదార్థాన్ని సముద్ర భూతలంపై నిక్షేపిస్తాయి. అందువల్ల అవి డెల్టాలు ఏర్పరచవు. వెరీ ఇంపార్టెంట్. నర్మదా తపతికి రెండిటికి ఈ డెల్టా అనేది ఏర్పడవు. గోదావరి, కృష్ణ, తర్వాత గంగా, హుగ్లీ, బ్రహ్మపుత్ర డెల్టాలు ఏర్పరుస్తాయి. వీటి ముఖద్వారాలను ఎచ్యూరీలుగా పిలుస్తారు. వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ హిమని నదులతో క్రమక్షయం. ఇక్కడ మనం బాగా నీట్గా నేర్చుకోవాలి. కదిలే హిమ భాగాలని హిమనినాదాలుగా పిలుస్తారు. ఇవి వేగంగా ప్రవహించే పర్వతీయ లోయ లేదా నెమ్మదిగా కదిలే విశాలమైన ఖండాంతర హిమనదుల రూపంలో ఉండవచ్చు. హిమనినాదాలు ఉత్పాతనం, అపఘర్షణ లేదంటే ఫ్రాస్ట్ వెడ్జింగ్ ప్రక్రియల ద్వారా పటల శిలలను శైథిల్యం చేస్తాయి. గ్రీన్లాండ్, ఐస్లాండ్, అంటార్కిటికా లాంటి ధ్రువ ప్రాంతాలు, ఈ పోలార్ రీజియన్స్, గ్రీన్లాండ్ కానీ, ఐస్లాండ్ అండ్ అంటార్కిటికా కానీ, ఆల్ప్స్, హిమాలయాలు లాంటి ఎత్తైన పర్వత శిఖరాల ప్రాంతాల్లో హిమని నద క్రమక్షయం ఉంది. ఓకే, ఉత్తర అమెరికాలో అంటే నార్త్ అమెరికాలో మహాసరస్సుల ప్రాంతం, ఐరోపా, సైబీరియా హిమని నద భూదృశ్యాలను మంచి ఉదాహరణలు, బెస్ట్ ఎగ్జాంపుల్స్. శైథిల్య శిలా పదార్థాన్ని హిమనినాదాలు పరిమాణాన్ని అనుసరించి వేరు చేయకుండా నిక్షేపిస్తాయి. అంటే ఈ నిక్షేపాల్లో స్థూల సూక్ష్మ రేణువులు గుట్టగా ఉంటాయి. పర్వత వాలులపై ప్రవహించే హిమనినాదాలు ఇంపార్టెంట్. ఇక్కడ పర్వత వాలులపై ప్రవహించే హిమనినాదాలు ఏమంటాం, లోతు తక్కువ ఉన్న విశాలమైన యు ఆకారపు లోయల ద్వారా ప్రవహిస్తాయి. వీటి క్రమక్షయ ప్రభావంతో పర్వత వాలుల వెంట పడక కుర్చీ ఆకారంలో ఉండే లోతైన గుంటలు ఏర్పడతాయి. వీటిని సర్క్ అంటారు. ఓకే, ఈ పర్వతం లేదా కొండ వివిధ వాలులపై వేరువేరు హిమనినాదాలు ప్రవహిస్తూ సర్కిల్ను ఏర్పాటు చేస్తాయి అంటున్నాడు. ఓకే, పర్వతాల వెంట ప్రవహించే నదులు సర్కిల్ ఏర్పాటు చేస్తాయి. తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ, వివిధ తలాలపై అంటే డిఫరెంట్ సర్ఫేసెస్పై ఏర్పడిన సర్కిల్ విశాలమై క్రమంగా కొండను పదునైన అంచుతో కూడిన పిరమిడ్గా మారుస్తాయి. వీటిని ఎరేట్లు అంటారు. ఎరేట్లు మరింత క్రమక్షయం చెంది శృంగాకారంలోకి మారుతాయి. వీటిని హార్న్గా వ్యవహరిస్తారు. ఉదాహరణకు ఆల్ప్స్ పర్వతాల్లోని మోటార్ హార్న్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆల్ప్స్ పర్వతాల్లో మోటార్ హార్న్ శృంగాలు మరింత హిమనినాద క్షయానికి, హిమనినాదం అంటే ఈ మంచు కరగడం వల్ల ప్రవహించే నదులు అనమాట. ఆ నదులు ప్రవహించినప్పుడు క్రమక్షయం వల్ల లోనవడంతో
కొండ దాదాపుగా అదృశ్యమైపోతుంది, అంటే కనపడకుండా పోతుంది, కనుమగా రూపొందుతుంది. ఓకే, హిమాలయాల్లోని కారకోరం, షిప్కిలా, జోజిలా, బనిహాల్ కనుమలు ఈ కోవకు చెందినవే. ఖండ భూభాగాల్లో ప్రవహించే హిమనీ నదులు వాటి ప్రవాహ మార్గంలోని పెద్ద పెద్ద శిలలను క్రమక్షయడం వల్ల క్రాగ్ అండ్ టెయిల్, రోబో మౌంటైన్ లాంటి భూస్వరూపాలు ఏర్పడతాయి. క్రాగ్ అండ్ టెయిల్తో కఠిన శిలా భాగం క్రమక్షయాన్ని నిరోధించడంతో నిట్రాల్గా ఏర్పడగా మృదువైన శిలా భాగంలో తిన్నని వాలుగా ఏర్పడుతుంది. హిమనీ నది ప్రవాహ దిశతో శిలల తలలపై అపఘర్షణ వల్ల అవి మృదువుగా తయారవుతాయి. పరాన్ముఖ దిశలో ఉత్పాదన వల్ల గరుకైన తలలు ఏర్పడతాయి. ఈ రకంగా ఒకవైపు మృదువు, ఇంకొక వైపు గరుకైన తలాలతో కూడిన శిలను రోబో మౌంటైన్గా పిలుస్తారు. మొరైన్లు హిమనీ నదాలు శిలా పదార్థాన్ని తీసుకొచ్చి అనువైన ప్రాంతాల్లో, అంటే ఎక్కడైతే తనకు అనువుగా ఉంటుందో అక్కడ డిపాజిట్ చేసినప్పుడు వివిధ రకాల డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్ ఏర్పడతాయి. రేఖీయంగా ఎత్తు తక్కువలో ఉండే దిబ్బలాంటి హిమనీ నద నిక్షేపాలను మెరైన్లుగా పిలుస్తారు. ఇవి పొరలతో కాకుండా, అంటే లేయర్స్తో కాకుండా వివిధ సైజుల రేణువులతో కూడి ఉంటాయి. కొడుగుడాకారంలో ఉండే నిక్షేపణ భూస్వరూపాలను డ్రమిన్లు అంటారు. ఉత్తర ఐర్లాండ్ ప్రాంతంలో కొన్ని వేల సంఖ్యలో డ్రమిన్లు వరుసగా అమరి ఉంటాయి, అంటే గొడుగుడాకారంలో ఉంటాయన్నమాట. ఈ ప్రాంతాన్ని ఎగ్ బాస్కెట్ కంట్రీ అంటారు. దీన్ని ఉత్తర ఐర్లాండ్. హిమనీ నదాల అంత్యదశలో మంచు క్రమంగా కరిగి నీరుగా మారడం ప్రారంభమవుతుంది. సో అందువల్ల అంత్యదశలో హిమనీ నదాల్లో మంచుతో పాటు నీరు కూడా ప్రవహిస్తుంది. దీంతో హిమనీ నది క్రమక్షయానికి నదీ క్రమక్షయం కాకుండా కూడా తోడవుతుంది. అంటే హిమనీ నది క్రమక్షయమే కాకుండా నదీ క్రమక్షయం కూడా తోడవుతుంది. నీటి ప్రక్రియల వల్ల హిమనీ నదాలు అంత్యదశలో రేఖీయంగా ఉండే పొడవైన దిబ్బలు మాదిరిగా మెత్తని ఇసుక నిక్షేపితమవుతుంది. ఈ ఇసుక దిబ్బలను ఎస్కర్లుగా పిలుస్తారు. ఇవి కొన్ని కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంటాయి. ఇవి హిమనీ నద లోయలకు సమాంతరంగా ఏర్పడతాయి. వీటిలో కేవలం సూక్ష్మ ఇసుక రేణువులు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ హెడ్లైన్ వచ్చేసి ఎరాటిక్స్. తిన్నని వాళ్ళతో కూడిన శంకు ఆకారపు ఒండ్రుమట్టి దిబ్బలు కూడా హిమనీ నది నిక్షేపాల వల్ల అంత్యదశలో ఏర్పడతాయి. ఒండ్రుమట్టి దిబ్బలు, వీటిని కేమ్స్గా పిలుస్తారు. ఇవి సాధారణంగా హిమనీ నది ముఖం ద్వారా వద్ద ఏర్పడతాయి. హిమనీ నదాలు తమతో పాటు పెద్ద బండరాలను చాలా దూరం తీసుకొచ్చి అంత్యదశలో నిక్షేపితం చేస్తాయి. ఈ బండరాలకు స్థానిక శిలలకు పోలికలు ఉండవు. వీటిని ఎరాటిక్స్ అంటారు. ఎరాటిక్స్ హిమనీ నదాల ప్రయాణ దిశను సూచిస్తాయి, అంటే ఎటువంటి ట్రావెల్ చేస్తున్నాయి. అంత్యదశలో మెత్తని గులకరాలు, ఒండుమట్టి నిక్షేపం వల్ల ఏర్పడే సమతల మైదానాలను అవుట్ వాష్ మైదానాలు అంటారు. వీటి ఏర్పాటులో నీరు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ మైదానంలో హిమనీ నది అనేక చిన్న పాయలుగా చీలిపోతుంది. ఈ మైదానంలో ఉండే చిన్న చిన్న గుంటలు లాంటి హరివానాలను కెటిల్ రంధ్రాలు అంటారు.